తల్లికి వందనం. ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి, ఒక్కొక్కరికి 15,000 చొప్పున తమ తల్లి అకౌంట్‌లో పడతాయి. ఇది గవర్నమెంట్ స్కీము. ఇంక ప్రభుత్వ స్కూల్‌లో పోయే పిల్లలకి బుక్కులు, బ్యాగులు, షూ, మిడ్ డే మీల్స్ ఇవన్నీ ఉంటాయి. మిడ్ డే మీల్స్‌లో కూడా చాలా రకాలు పెట్టారు. గుడ్డు, చిక్కీ, పొంగల్, వెజిటబుల్ బిర్యానీ ఇలాంటివి. ఎంత పెట్టినా బియ్యం నాణ్యతని ఎప్పటికి పెంచట్లేదు. రేషన్‌గా మనకి ఎలాంటి బియ్యం ఇస్తున్నారో, అక్కడ కూడా పిల్లలకి అదే బియ్యం పెడుతున్నారు. ఇక్కడ చాలామంది ఆ బియ్యం తీసుకున్నా సరే అమ్మేస్తున్నారు. అలానే అలాంటి బియ్యం వాళ్ళకి పెడితే వాళ్ళు ఎలా తింటారు? అది తినేలాగా ఉంటే పేదవాడు ప్రతి పేదవాడు వండుకొని తినేవాడు కదా! బియ్యంలో కూడా మార్పు తీసుకురావాలి. సన్న బియ్యం తీసుకొచ్చి మిడ్ డే మీల్స్ పెట్టాలి. అదొకటి. ఇంకా చదువుల విషయం. స్కూల్‌లో రూములు సరిగ్గా ఉండవు. ఒకవేళ సరిగ్గా ఉన్నా టీచర్స్ ఉండరు. ఎల్ఈడీ ప్రొజెక్టర్లు తీసుకురావాలి. ఎల్ఈడీ ప్రొజెక్టర్లొస్తే చదువు బాగా పిల్లలకి ఎక్కుతుంది. ఎందుకంటే ఈ కాలంలో పుట్టినప్పటి నుంచే సెల్ పట్టుకొని ప్రతీదీ రాష్ట్రంలో జరిగే ప్రతీదీ పిల్లలు చూస్తున్నారు. అది కాక కార్టూన్స్ కూడా సెల్లులోనే చూసే పరిస్థితి. అలాంటప్పుడు స్కూల్‌లో కూడా పాఠాలు ఎల్ఈడీ ప్రొజెక్టర్‌లో వేసి చూపిస్తే చాలా త్వరగా గుర్తుంటుంది. చాలా మెరుగ్గా చదువెక్కుతుంది. కానీ ఎల్ఈడీ ప్రొజెక్టర్లని ప్రతి ఒక్కరు చెబుతా ఉంటారు కానీ, ఎక్కువ శాతం అవి ఉండవు. ఉన్నా పని చేయవు. ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం అని అసెంబ్లీలో కొట్టుకుంటారు. మొత్తం ఇంగ్లీష్ మీడియం అయితే చదవలేని పిల్లలకి అర్థం కాదు కదా! అందుకని తెలుగు మీడియం కూడా ఉండాలి. ఏ మీడియం అయినా, ఎలాంటిదైనా చదువు బాగా చెబితే ప్రైవేట్ స్కూళ్ళకి ఎళ్ళాల్సిన పని లేదు. ప్రైవేట్ స్కూల్‌లో అంత ఫీజు వసూలు చేయాల్సినంత ఉండదు. గవర్నమెంట్ స్కూల్‌లో అంత నాణ్యమైన చదువుంటే, ఇంక ప్రైవేట్ స్కూల్‌లో అంతంత ఫీజులు కట్టి ఎందుకు చదివిస్తారు? ప్రైవేట్ స్కూల్‌లో ప్రతి ఒక్కటి చదువుతున్నారో లేదో అది బట్టి పడుతున్నారు. అదేమో కానీ ఇంగ్లీష్ న్యూస్ పేపర్ చదివేంత ఉంది. ఇంగ్లీష్ టు ఇంగ్లీషు చదవగలుగుతారు. కానీ ఆహ్, కానీ ప్రభుత్వ బడిలో తెలుగు కూడా సరిగ్గా చదవలేని పరిస్థితి. 1-5 దాకా ఎగ్జామ్స్ అంటే ఎలా ఉంటాయంటే, బోర్డు మీద చెప్పేసి ఇవే రాసుకోండి, ఇవే దాని ఆన్సర్‌లు అని మార్కులేస్తారు. ఇలానే జరుగుతుంది. ఏవైతే ఆన్సర్ షీట్ ఉంటుందో, ఆ ఆన్సర్ షీట్ అంతా వాళ్ళు బోర్డు మీద రాస్తారు. పిల్లలు రాసేయాలి. దాన్ని బట్టి చూసింది రాసిన దాన్ని బట్టి ఎన్ని మార్కులొస్తాయో వాళ్ళేస్తారు. ఒక్కొక్కటికి 24, 23 ఈ మార్కులు ప్రోగ్రెస్ కార్డ్‌లో చాలా ఎక్కువగా ఉంటాయి.
కానీ వాడి చదువు మాత్రం చాలా తక్కువగా ఉంటుంది. తెలుగు చదవటానికి కూడా కష్టంగా ఉంటుంది. 5 తరగతి, 6 తరగతి, 10 తరగతి దాకా కూడా కొంతమంది చదవలేరు. తెలుగే సరిగ్గా చదవలేకపోతే ఇంగ్లీష్ ఎలా చదువుతారు మరి? సో, ప్రతీదీ క్వాలిఫైడ్ టీచర్స్ ఉంటారు కాబట్టి, ప్రభుత్వం ఎక్కువ సాలరీ ఇచ్చి పెట్టుకుంటుంది కాబట్టి, ప్రతిసారి ఆడిటింగ్ జరగాలి. ప్రతి పిల్లవాడు చదవగలిగే సామర్థ్యం కలవాడిలాగా అవ్వాలి. ఎందుకంటే చూసి చదవటానికి కూడా చాలా మందికి రావట్లేదు. సో, చూసి చదవటం, రాయటం, ఇంగ్లీష్ మీడియం అయితే ఇంగ్లీష్ టు తెలుగు ట్రాన్స్‌లేట్ చేయటం ప్రతి ఒక్కరికి వచ్చి ఉండాలి. అలా వస్తేనే ప్రభుత్వ బడులు ముందుకు ముందుకు వెళ్తాయి. ప్రభుత్వ బడులు మంచిగా చదువును అందిస్తాయి. అందరూ ప్రభుత్వ బడిలోనే చేరుతారు. కానీ ఇలాంటివి ఏమీ జరగవు. ఎందుకంటే ప్రభుత్వానికి బినామీగా ఉండే విద్యా సంస్థలు డబ్బును సంపాదించాలంటే ప్రభుత్వ బడులని తక్కువ చేయాలి. తక్కువ చదువు చెప్పేలాగా చేయాలి. అక్కడ టీచర్స్ కూడా ఒక్కరుంటారు. ఆ ఒక్కరిని కూడా అందరూ మార్చేస్తారు. బాగా చెప్పేవాడు ఒక్కడున్నా కూడా అందరూ మార్చేస్తారు. గవర్నమెంట్ టీచర్స్ అంటే డీఎస్సీ రాసి టీచర్స్ అయిపోయి ఎక్కువ సాలరీ వస్తుందనే అంతేకాని చదువు చెప్పటానికి కాదు. ఒకవేళ నేను కింద స్థాయి నుంచి వచ్చాను కాబట్టి నేను చెప్దాం అనుకున్నా కూడా కొంతమంది చెప్పనివ్వరు. ఒకవేళ చెప్పినా కూడా మొత్తం తనే చెప్పాల్సొస్తుంది. ఎందుకంటే అక్కడ ఎక్కువ ఫెసిలిటీస్ ఉండవు. ఎక్కువ టీచర్స్ ఉండరు. ఇలా ప్రతి ప్రభుత్వ బడి ఇలానే అవుతుంది. ఇలా ఉంటే రాష్ట్రమైనా, దేశమైనా ఇంకెలా బాగుపడుతుంది? బాగుపడలేదు. డబ్బున్న వాడి దగ్గరే చదువొస్తుంది. డబ్బు ఉన్నవాడికే జాబొస్తుంది. రికమెండేషన్ ఉన్నవాడికే జాబొస్తుంది. ఇలా జరిగితే పెద్దవాడు లేకపోతే 4 రాళ్ళు సంపాదించుకోవటానికైనా ఎలా ఉంటాడు? పేదరికం అలానే ఉంటుంది. ఇవన్నీ మారాలి. మారాలంటే ఓటు వేయాలి. డబ్బు తీసుకోకుండా ఓటేయాలి. అందరిని ప్రశ్నించే అధికారం రావాలి. మా పార్టీ మా నాయకులు, వాళ్ళ పార్టీ వాళ్ళ నాయకులు అనే భావన పోవాలి. మనం అధికారం వాళ్ళకి ఇచ్చినప్పుడు మనమే ప్రశ్నించే రేంజ్‌లో మనం ఉండాలి. అందరూ ఒక తాటి మీద నడిస్తే ఏ ప్రభుత్వమైనా పని చేస్తుంది. ఈ పార్టీకి కొంతమందుండి, ఆ పార్టీకి కొంతమందుండి మధ్యలో వీళ్ళు కొట్టుకుంటుంటే ఏ పార్టీ పని చేయదు. ఎవరైతే తమ పార్టీ గురించి పక్కన వాడి మీద తిరగబడతారో వాడికి కొంత సాయం చేస్తుంది. సైలెంట్‌గా ఉంటుంది. ఇంకా ప్రభుత్వం చేసే పనులు చేస్తుంది. ప్రభుత్వం చేసే పనులంటే ఎక్కడైనా అవినీతి ఉంటుంది. ఆ అవినీతిని కూడా మంచిగా చూపిస్తారు. సో, దీన్ని ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి.